చాలామందికి నిమ్మ షర్బత్ తెలిసినట్టుగా ఉసిరి షర్బత్ గురించి తెలియదు. విటమిన్ సి రారాజు ఉసిరి. దీంతో తయారయ్యే ఈ పానకం ఆరోగ్యానికి నిజంగా అమృతమా? తాత ముత్తాతలు వేసవిని తట్టుకొని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ రహస్యం ఇదేనా? తాగిన వెంటనే చల్లదనాన్ని ఇచ్చేటటువంటి ఈ పానీయం వెనక అసలు ఆరోగ్య గూఢార్థం ఏమిటి? వేసవి అలసట, డీహైడ్రేషన్, శరీరపు నీరసం, దీనికి ఆయుర్వేదం చెప్పేటటువంటి పరిష్కారం ఏమిటి? ఇవన్నీ తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఉసిరితో తయారు చేసుకునేటటువంటి షర్బత్, ఉసిరి పానకం, ఆయుర్వేదం సూచించేటువంటి అమృత పానీయం. ఈ వేసవికి పరిష్కారం ఈ ఉసిరి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వేసవి తాపం పెరిగే కొద్దీ కూడా శరీరం చల్లదనం కోసం పరితపిస్తూ ఉంటుంది. ఈ వేడికి ఉపశమనాన్ని ఇచ్చేటటువంటి అమృత స్పర్శ ఎక్కడ దొరుకుతుంది అనే అన్వేషణలో మన పూర్వీకుల అద్భుతమైనటువంటి జ్ఞానం మనకి గుర్తుకొస్తుంది. వాళ్ళు అందించినటువంటి ఆయుర్వేద వారసత్వం, ప్రతి ఇంట్లో దాగినటువంటి వైద్య రహస్యం ఈనాడు మనల్ని ఆకర్షిస్తూ ఉంది. ఆకుపచ్చని ఫ్రెష్ ఉసిరి, బెల్లం, శొంఠి, యాలకుల కలయికతో తయారయ్యేటటువంటి ఈ ఉసిరి పానకం కేవలం దప్పికని తీర్చే పానీయం మాత్రమే కాదు. ఇది ప్రాణం పోసే ఒక జీవనాధారం, విస్మరించినటువంటి ఆరోగ్య కాంతులు పంచేటటువంటి ఒక దివ్యమైన ఔషధం. తరతరాలుగా మనకు అందించినటువంటి ఈ ఆరోగ్య సాంప్రదాయం, శరీరం చలువ చేసేటువంటి విధానం, మనసుకి శాంతిని చేకూర్చేటువంటి ప్రాచీన వివేకం, ఇవన్నీ ఒక్క పానకంలో ఎలా ఇమిడి ఉన్నాయో తెలుసుకోవటం మన బాధ్యత. శరీరానికి ఆరోగ్యం, మనసుకి ఆహ్లాదం పంచేటటువంటి ఈ ఉసిరి పానకం గురించి, దాని అద్భుత ప్రయోజనాల గురించి, దాని ఔషధం తయారీ గురించి ఈ మొత్తం వివరాలు మనం తెలుసుకుందాం. వేసవికాలం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ బాగా నడి ఆ టైంకి వచ్చేసింది. మళ్ళీ కొద్ది రోజుల్లోనే ఋతుపవనాలు వస్తాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇటువంటి ఈ సమయంలో శరీరానికి కావాల్సినటువంటి శక్తి, చలువ అనేది చాలా అవసరం. ఈ పానకాలు కేవలం దప్పికను తీర్చడమే కాదు, శరీరానికి ఎంతో మేలు చేసేవిగా ఉండాలి. అది ఈ ఉసిరి పానకం చేస్తుంది. ఇలాంటి పానకాల్లో చాలా శ్రేష్టమైనది ఉసిరి పానకం. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగల వేళ, అలాగే వెకేషన్స్ వేళ, విశేష సందర్భాల్లో దీన్ని తరచుగా తయారు చేస్తూ ఉంటారు. ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారంగా ఉసిరి అనేది ఒక మహారసాయనం. అంటే రసరక్తాది మాంస మేధో అస్థిమజ్జ శుక్రాలని, సప్తధాతుల్ని ఇది పరిపుష్టం చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి దీర్ఘాయువుని ప్రసాదిస్తుంది. ఉసిరి పానకం మన ఆరోగ్యానికి ఏ రకంగా సహాయపడుతుంది, దీని తయారీ విధానం ఏమిటి, వివరంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మెయిన్గా ఉసిరి పానకం తయారీ విధానం అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. కానీ ఈ పద్ధతిని పాటిస్తూ మీరు కనుక ఉసిరి పానకాన్ని తయారు చేసుకుంటే దీని తాలూకు పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి. మన సాంప్రదాయపు పానకాలు సహజ పదార్థాలతో తయారవుతాయి. అంటే పోషకాలు నిండినటువంటి పండ్లు, అలాగే వేర్లు, వీటిని నీటిలో కలిపి బెల్లం, చక్కెర, ఉప్పు, తేనె ఇలాంటి అవసరానికి సరిపడా వేసి వీటిని తయారు చేస్తారు. ఉసిరి పానకం తయారు చేయటం అనేది చాలా సులభం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, ఒకటి ఫ్రెష్ ఉసిరి అంటే ఫిలాంతస్ ఎంబ్లికా. దీన్ని ఒక 1/2 కిలో సిద్ధం చేసుకోండి. మామూలుగా ఇది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పూర్తి స్థాయి వీర్యవంతంగా లభించేది ఒకప్పుడు. కానీ ఈ మధ్య ఈ ఫార్మింగ్ ఇదంతా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇలా నడి ఎండలలో కూడా ఇది ఫ్రెష్గా మీకు లభిస్తూనే ఉంది ఉసిరి అనేది. మీరు దీన్ని ఫ్రెష్గా సంపాదించుకోవచ్చు. తాటి బెల్లం లేదా ఖర్జూరంతో తయారయ్యేటువంటి బెల్లం, పామ్ జాగ్రీ లేదా డేట్ జాగ్రీ అంటారు. లేదా ఇవేవి దొరకకపోతే అప్పుడు చక్కెరకి మీరు వెళ్ళండి. ఇది 1 కిలో సిద్ధం చేసుకోండి. మామూలుగా ఒకప్పటి రోజులలో మనకి చెరుకు సాగు ఉండేది కాదు. అందుకని వైల్డ్గా పెరిగేటటువంటి తాడి చెట్ల నుంచి, ఖర్జూరం చెట్ల నుంచి, వీటి నుంచి బెల్లం తయారీ అనేది ఉండేది. ఏదేమైనా మీరు ఫస్ట్ ఆప్షన్ తాటి బెల్లానికి ఇవ్వాలి, తర్వాత ఖర్జూరం బెల్లం, తర్వాత మామూలు బెల్లం, అది లేకపోతే అప్పుడు పటిక బెల్లం, అది కూడా లేకపోతే చక్కెర. ఇది వేటిలోనైనా ఈ తీపిని 1 కిలో సిద్ధం చేసుకోండి. అలాగే శొంఠి పొడి, డ్రై జింజర్ పౌడర్ 5 గ్రాములు సిద్ధం చేసుకోండి. ఇక యాలకుల పొడి, కార్డమం, దీని పౌడర్ ఒక 5 గ్రాములు. అలాగే తేనె అవసరానికి సరిపడా. ఇది మనం చెప్పుకోబోయేది నిల్వ ఉంచడానికి కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేయడానికి. తయారీ ఏమిటి, దీని పద్ధతులు తెలుసుకుందాం. అంటే ఈ తయారీ మెళకువలు మీరు తెలుసుకోవటం అవసరం. ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఆవిరి మీద ఉడికించండి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. ఎందుకంటే ఆ ఉసిరి నుంచి గింజ తీయడం అనేది పెద్ద ఛాలెంజ్. అందుకని ముందేం చేయాలి, ఆవిరి మీద మామూలు బంగాళదుంపలు ఎట్లా ఉడికిస్తారో అట్లా ఉడికించండి.
లేకపోతే మీరు కుక్కర్లో పెట్టి కూడా ఉడికించవచ్చు. సగం ఉడికిన తర్వాత వాటిలోని గింజలు తీసేయండి. నొక్కితే ఈజీగా గింజ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు గింజలు తీసేసిన ఈ ఉసిరి గుజ్జుని మెత్తగా రుబ్బండి. ఈ గుజ్జుకి కొద్దిగా నీళ్లు, దాదాపుగా 300 మిల్లీలీటర్ల నీళ్లు కలిపి, అంటే దాదాపుగా ఒక పావు లీటర్ నీళ్లు కలిపి మళ్ళీ బాగా పిండి రసం తీయండి. ఈ ప్రక్రియతో ఏం జరుగుతుంది, ఉసిరిలో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా రసంలోకి దిగుతాయి. ఇప్పుడు మరొక గిన్నెలో తాటి బెల్లాన్ని ఒక 200 మిల్లీలీటర్ నీళ్ళకి వేసి మరిగించి చిక్కటి పాకం పట్టుకోండి. ఈ తాటి బెల్లం అందుబాటులో లేదనుకోండి, చెప్పుకున్నట్టుగా మామూలు బెల్లం, లేదు అంటే పటిక బెల్లం, లేదు అంటే చక్కెర, ఇలాగా ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఇలా ఏ తీపినైనా మీరు మీ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. తయారు చేసుకున్నటువంటి ఉసిరి రసంలో ఈ బెల్లం పాకాన్ని కలపండి. ఆ తర్వాత శొంఠి పొడి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. పదార్థాలన్నీ పూర్తిగా కలిసేలాగా బాగా కలియదిప్పండి. అంతే, రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైన ఉసిరి పానకం మీకు సిద్ధమవుతుంది. దాదాపుగా ఇది 6 నుంచి 7 గ్లాసులు అవుతుంది. అంటే 1 నుంచి 1.5 లీటర్ల వరకు ఇది అవుతుంది. దీన్ని చల్లగా తాగితే వేసవి తాపం తీరుతుంది, శరీరానికి తక్షణమైన శక్తి లభిస్తుంది. అయితే ఉసిరి పానకంలో ఉండేటువంటి ప్రధాన పదార్థాలు ఏమిటి, వాటి ప్రాధాన్యత ఏమిటి, ఇది తెలుసుకోవాలి. అంటే ఉసిరి పానకం కేవలం రుచిగా ఉండేటటువంటి ఒక పానీయం మాత్రమే కాదు, థమ్సప్ లాగా లేకపోతే కోలా డ్రింక్స్ లాగా. దీంట్లో వాడేటువంటి ప్రతి పదార్థం కూడా మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం రెండు కూడా ఈ పదార్థాల తాలూకు ప్రత్యేకతల్ని, గొప్పతనాన్ని గుర్తించాయి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఉసిరి గురించి. ఉసిరి అంటే ఆమ్ల, అంటే ఫిలాంతస్ ఎంబ్లికా అనేది ఆయుర్వేదంలో ఒక దివ్యమైన ఔషధం కింద చెప్తాం. దీన్ని రసాయనం కింద పేర్కొంటాం. అంటే ఇది దీర్ఘాయువుని, యవ్వనాన్ని, రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఉసిరి త్రిదోషాలని, అంటే వాతపిత్త కఫాలను సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా ఇది పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. ఈ సమ్మర్లో అదే కదా పెరిగేది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియని ఈ ఉసిరి మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి కాలేయం పనితీరుని మెరుగుపరుస్తుంది. శాస్త్రీయ దృక్కోణంలో చెప్పాల్సి వస్తే ఉసిరిలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధారం విటమిన్ సికి. ఒక చిన్న ఉసిరికాయలో ఎన్నో నారింజ పండులో ఉండేటువంటి విటమిన్ సి ఉంటుందంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. విటమిన్ సి అనేది ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే శారీరక కణాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది. ఇంకా ఉసిరిలో కాల్షియం, పొటాషియం ఇలాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, గుండె సంబంధమైన ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఇది అధ్యయనంలో తేలింది. ఉసిరి వల్ల వచ్చేటువంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకి ఆ వ్యాధులను ఎదుర్కోవడానికి ఉపకరిస్తాయి. తర్వాత మేజర్ ఇంగ్రీడియంట్ తాటి బెల్లం లేదా ఈ ఖర్జూర బెల్లం, ఈ డేట్ పామ్. అంటే తాటి బెల్లం కానీ, ఖర్జూర బెల్లం కానీ, ఇది మన సాంప్రదాయబద్ధంగా వాడేటువంటి తీపి పదార్థాలు. ఇవి తెల్ల చక్కెర కంటే ఆరోగ్యకరమైనవి. అలాగే ఆరోగ్యం ప్రకారంగా, ఆయుర్వేదం ప్రకారంగా బెల్లం శరీరానికి వేడిని, శక్తిని అందిస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇలాంటి ట్రాన్సిషన్ సీజన్స్లో వచ్చేటటువంటి జలుబు ఇలాంటి వాటిని బారిన పడకుండా శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. తాటి బెల్లం కొన్ని ఖనిజాలను కలిగి కూడా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, గ్లూకోజ్ లాగా. చక్కెర కంటే ఎక్కువ ప్రాసెస్ చేసింది కాదు కాబట్టి ఆరోగ్యరీత్యా ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. శాస్త్రీయంగా చూస్తే బెల్లంలో ఇనుము, అలాగే మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్తహీనత అంటే ఎనీమియాని నివారించడానికి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. బెల్లం నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా సస్టైన్డ్ ఎనర్జీ ఉంటుంది. చక్కెరతో పోలిస్తే దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శొంఠి శోధిస్తుంది అని సామెత. శొంఠి పొడి, శొంఠి అనేది ఎండిన అల్లం, ఎండబెట్టిన అల్లం, మీకు తెలుసు. ఇది ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఒక పదార్థం. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. శొంఠి అజీర్ణం, కడుపు నొప్పి ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. శొంఠి కఫాన్ని, వాతాన్ని, ఇలాంటి దోషాన్ని తగ్గిస్తుంది. శరీరంలో విష పదార్థాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది శీతాకాలంలో జలుబు, దగ్గు లాంటి వాటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఎండాకాలంలో కూడా వేడి చేయకుండా చల్లదనాన్ని ఇస్తుంది. శొంఠి ప్రత్యేకతది. శాస్త్రీయంగా శొంఠిలో జింజరోల్స్ అని ఒక క్రియాశీలక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి, యాంటాక్సిడెంట్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. శొంఠి వికారాన్ని తగ్గించడానికి, కండాల నొప్పిని తగ్గించడానికి, కీళ్ళ నొప్పుల్ని అంటే ఆస్టియోఆర్థరైటిస్ లాంటి వాటి నుంచి రిలీఫ్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఆకలిని పెంచుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక పొడి యాలకుల పొడి. ఇక్కడ యాలకుల పైన తోలు తీసేసి పొడిని, గింజల్ని పొడి కొట్టుకొని వాడుకోవాలి. యాలకులు అద్భుతమైన సువాసన, ఔషధ గుణాలు వీటికి పెట్టింది పేరు, మీకు తెలుసు. ఆయుర్వేదంలో యాలకులు జీర్ణక్రియని పెంచుతాయని చెప్తారు. నోటి దుర్వాసనని యాలకులు పోగొడతాయి. శ్వాసకోశ సమస్య నుంచి రిలీఫ్ని ఇస్తాయి. ఇది కఫా దోషాన్ని ప్రధానంగా తగ్గిస్తుంది. యాలకులు
శరీరానికి చలువ చేస్తుంది. శాస్త్రీయంగా యాలకులు యాంటాక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి, కొన్ని రకాల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా సహాయపడతాయని పరిశోధనలలో తేలింది. యాలకులు డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఉత్పత్తికి ఇవి సహాయపడుతూ ఉంటాయి యాలకులు అనేవి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆ తర్వాత మనం చెప్పుకునేది తేనె గురించి. తేనె ఆయుర్వేదంలో యోగవాహి అంటాం. అంటే ఇతర ఔషధాల తాలూకు గుణాలని శరీరంలోకి సులభంగా చేరేస్తుంది. ఇది తేనె కఫాన్ని, వాత దోషాన్ని తగ్గిస్తుంది. ఇది దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి వాటికి మంచి నివారణ కింద పనిచేస్తుంది. తేనెలో యాంటీమైక్రోబియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇవన్నీ ఉంటాయి. అయితే తేనెని వేడి చేయకూడదు ఎప్పుడు కూడా, ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఆయుర్వేదంలో ముఖ్యమైన నియమం. శాస్త్రీయంగా తేనెలో సహజమైన చక్కెరలు అంటే ఫ్రక్టోజు, గ్లూకోజులు ఇలాంటివి ఉంటాయి. ఇవి తక్షణమైనటువంటి శక్తిని అందిస్తాయి. తేనెలో యాంటాక్సిడెంట్లు, కొన్ని ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడానికి, దగ్గును తగ్గించడానికి సహాయపడతాయి. ఇది ప్రధానంగా తేనె అనేది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఓవరాల్గా ఇంగ్రీడియంట్స్ దృష్ట్యా కాకుండా ఉసిరి పానకం తాలూకు గ్లోబల్ యూజెస్ ఏమిటి అనేది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఉసిరి పానకం ఒక ఆరోగ్యకరమైన శీతల పానీయం కింద మనం చెప్పుకోవచ్చు. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. సమ్మర్లో ఇమ్యూనిటీని గణనీయంగా పెంచుతుంది. ఉసిరిలో ఉండేటటువంటి విటమిన్ సి, బి కాంప్లెక్స్లు, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనకి అందుతాయి. అంటే అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగి ఉంటుంది. ఇది అనేక సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎలాంటి సమస్యలు అంటే ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ ఉసిరి పానకం మంచిది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి తగ్గించడానికి సహాయపడతాయి. ప్రధానంగా ఈ రోజుల్లో ఎథెరోస్క్లెరోసిస్ ఒక పెద్ద ఛాలెంజ్ కింద తయారైంది. అంటే దమనుల గోడలపైన లోపల ఉండేటువంటి గోడలపైన కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. దీంతో అనేక సమస్యలు వస్తాయి, గుండె జబ్బులు వస్తాయి. మీకు తెలిసిందే ఇది. ఇలాంటప్పుడు ఉసిరిని తీసుకుంటే దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు రక్తనాళాల తాలూకు ఆరోగ్యాన్ని పెంచుతూ రక్త ప్రెషర్ని పెంచుతాయి. అలాగే చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, రక్తహీనత ఉన్నప్పుడు ఈ ఉసిరి అనేది ఒక మంచి పోషకాలు ఇచ్చేటటువంటి ఒక ఆరోగ్య పానీయం. ఇనుము శోషణ పెంచడానికి ఉసిరిలో ఉండేటువంటి విటమిన్ సి మీకు సహాయపడుతుంది. అలాగే ఇంకో మేజర్ యూజ్ ఉంది. మామూలుగా ఉసిరి అంటే పులుపు కాబట్టి ఎసిడిటీ పెరుగుతుంది అనుకుంటారు. కానీ దీనికి కాంట్రీగా పెప్టిక్ అల్సర్లో ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఉసిరి పానకం అనేది కడుపులో అల్సర్స్ ఉన్నప్పుడు ఇలాంటప్పుడు ఇది చలువ చేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెయిన్గా దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి లోపల అల్సర్స్ని మాన్పుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, మూత్రనాళ అంటువ్యాధులు ఉన్నప్పుడు అలాంటి వాటిలో ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు, చలవ చేసే గుణాలు ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ లాగా పనిచేసి మీకు చలవనిస్తాయి. అన్నిటికీ మించి ఒక ప్రయోజనం దీనికి ఒకటి ఉంది. ఇది డిసెంట్రీని కూడా కంట్రోల్ చేస్తుంది. మన ఇండియన్స్లో చాలా కామన్ ఇది. అంటే ఇట్లాంటి ఎండాకాలపు రోజుల్లో సరైనటువంటి నీళ్ళు వసతులు లేక, తాగే నీళ్లు శుభ్రంగా లేక చాలామంది అమీబియాసిస్ లాంటి వాటి బారిన పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఇలాంటి జీర్ణ సంబంధ సమస్యలకు ఇది ఒక మంచి ఆహార ఔషధం. అలాగే అతి ముఖ్యమైనది అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్లో కూడా ఈ ఉసిరి పానకం ఉపయోగపడుతుంది. రక్తపోటుని కంట్రోల్ చేయాలనుకుంటే దీంట్లో పొటాషియం ఉంటుంది, రక్తనాళాన్ని సడలిస్తుంది, రక్తపోటుని తగ్గిస్తుంది. కాబట్టి ఉసిరి పానకాన్ని తీసుకోవచ్చు. అయితే వెంటనే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మరి డయాబెటీస్ ఉన్నప్పుడు దీన్ని తీసుకోవచ్చా అని. ఎస్, మధుమేహం అంటే డయాబెటీస్ మెలిటస్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం ఉసిరి పానకాన్ని వాడకపోవటమే మంచిది. ఎందుకంటే దీంట్లో చక్కెర కలుపుతున్నాం, అంటే బెల్లం కానీ తేనె కానీ ఇలాంటివి బాగా కలుపుతున్నాం కదా. డయాబెటీస్ ఉన్నప్పుడు వైద్య సలహా తీసుకున్న తర్వాత మాత్రమే దీన్ని తీసుకోవాలి, షుగర్ కంట్రోల్లో ఉందనుకున్న తర్వాత. అలాగే దీనివల్ల షుగర్ పెరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకొని మీ శరీర తత్వాన్ని బట్టి మీకు పెరగకపోతే అప్పుడు తీసుకోవచ్చు వైద్య సలహాతోటి. ఉసిరి పానకం లాంటివి నిజానికి మన పూర్వీకుల జ్ఞానానికి నిదర్శనం అని మనం చెప్పొచ్చు. అంటే ఇవి కేవలం ఆహార పానీయాలు మాత్రమే కాదు, వీటిని ఒక రకంగా ఔషధాలని చెప్పొచ్చు. భారతీయ సంస్కృతిలో ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి పానకాలు ఒక జీవనశైలిలో భాగం. వేసవిలో దప్పెక్కి చలువనిచ్చే పానకాలు, పండుగలకు ప్రత్యేకంగా చేసేటటువంటి వంటకాలు మన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనంలో భాగం. ఇంటి పెరట్లో దొరికేటటువంటి ఈ ఉసిరి, బెల్లం ఇలాంటి సహజ పదార్థాలను వాడుతూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం మన సాంప్రదాయిక విధానం. మనం ఈ పానకాలని తాగటం వల్ల మన ఆరోగ్యానికి లాభమే కాదండి, ఈ అద్భుతమైనటువంటి సాంప్రదాయ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకి మనం అందించిన వాళ్ళం అవుతాం. ఆరోగ్యకరమైన ఆనందమైన జీవితం కోసం ఉసిరి పానకాన్ని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని మీరు ఆస్వాదించండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.